మౌన పోరాటం మౌన పోరాటం. ఏదో నువ్వు చెవులో చెప్పిన మాటల్ని బట్టి ఏదో అలా అలా నడిపించేసి తప్పించుకుని వచ్చేసాను గాని అమ్మో చాలా కష్టం. అంతే అత్తయ్య, ఎప్పుడైనా ఎక్కడైనా అంతే. యుద్ధంలో దిగనంతసేపు పర్వాలేదు, యుద్ధం చేసేవచ్చనే అనిపిస్తుంది. కాని యుద్ధంలోకి దిగాక భయం మొదలవుతుంది. ఈ భయం 100లో 99 మందికి వస్తుంది. కాని ఆ భయాన్ని తొక్కిపట్టి యుద్ధం చేస్తేనే మనం గెలుస్తాం. ఎలా అయితే ఓ చిన్నపిల్లాడికి మొదటి మెట్టు ఎక్కే ముందు ఎక్కలేనేమోనన్న అనుమానం, ఒక మెట్టు ఎక్కాక ఎక్కగలిగాను అన్న సంతృప్తి, రెండో మెట్టు ఎక్కాక ఎక్కగలననే నమ్మకం, 3-4 మెట్లు ఎక్కాక ఆ నమ్మకం అలవాటుగా మారడం, ఆ తర్వాత మిగతా మెట్లన్నీ చాలా తేలిగ్గా ఎక్కడం జరుగుతుందో అలాగే ఇది కూడా జరుగుతుంది. నువ్విప్పుడు యుద్ధం మొదలుపెట్టి ఒక మెట్టెక్కావు, ఇక దాన్ని కంటిన్యూ చేసి గెలవాలి, అంతే. అంతేనంటావా? అవునత్తయ్యా. మీ ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దాలి అంటే నువ్వు యుద్ధం చేయక తప్పదు, ధైర్యంగా నిలబడక తప్పదు. అలాగే అలాగే చేస్తాను. పాపం అక్కడ ఏ సంబంధం లేని దుర్గే నా కోసం ఎంతో చెయ్యాలని మా ఇంట్లో కడుగు పెట్టింది. అక్కడ వాళ్ళు తనని ఏం చేస్తారో, ఎన్ని హింసలు పెడతారో. దుర్గత్తయ్య గురించి నువ్వేం కంగారు పడొద్దత్తయ్యా, ఆవిడక్కడ పరిస్థితులన్నీ ఖచ్చితంగా చక్కదిద్దుతుంది. కానీ ఇక్కడ నువ్వు చెయ్యాల్సింది చాలా ఉంది. చేస్తున్నాను కదమ్మా. చెయ్యడం అంటే నువ్వు దుర్గత్తయ్యలా నటించడం కాదు, దుర్గత్తయ్యలా సంతకం చేయడం. సంతకమా? నేనా? అవునత్తయ్యా, ఈరోజే ఇది జరిగింది. రేపే బ్యాంక్ వాళ్ళైనా వస్తేనో దుర్గత్తయ్య సంతకం కావాలి అంటేనో. అవునవంతి, అది నిజమే. కానీ సంతకం నేర్చుకోవాలంటే చిన్న విషయం కాదు. చూస్తేనే కదా మెదడు నేర్చుకునేది, అది నేర్చుకుంటేనే కదా చెయ్యి రాస్తుంది. నాకు అసలు కళ్ళే లేకపోతే నేను సంతకం ఎలా చేస్తాను? చిన్నప్పుడు చదువుకోమంటే నేను చదువుకోనని మారాన్ చేసి బడికెళ్ళడమే మానేశాను. ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు చదువుకునుంటే బావుండు అని. మీరేం బాధపడకండి అత్తయ్యా, అందుకు ఒక దారుంది. ఆ ఏర్పాటు నేను చేస్తాను. నువ్వు కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. అలాగే. దుర్గా, నువ్వు నాకు చెప్తే నేను ఏదైనా చేయగలననిపిస్తోంది, ధైర్యం వస్తుంది. అందుకే నీ మాటలు తలుచుకుంటూ నేను ధైర్యంగా ఉంటాను. నువ్వు కూడా మా ఇంట్లో జాగ్రత్తగా ఉండు. ఎలా ఉన్నావో ఏంటో. దుర్గా, రా. అంటే నేను దుర్గనని తనకి తెలిసిపోయిందా? అయ్యో, ఇప్పుడు ఈ విషయం అందరికీ చెప్పేస్తాడేమో. ఏం చేయాలి? ఏంటి దుర్గా అలా ఆలోచిస్తూ ఉండిపోయావు? ఏంటండి మీరు నన్ను దుర్గా అంటారేంటి? నేను జానకినండి. నాకు తెలియదు అనుకున్నావు నువ్వు? తెలిసే కదా పిలిచాను. అయ్యో, తెలుసా? నేనెవరో తెలుసా? నువ్వు దుర్గవి. అయ్యో, మీకు తెలిస్తే తెలిసింది, ఇంకెవరికి చెప్పకండి. నేనెందుకు చెప్తాను? నువ్వు గుడికి వెళ్లే ముందు నాకు చెప్పావు కదా, నేను గుడి నుంచి వచ్చేటప్పుడు ఆ కనకదుర్గమ్మ శక్తి నాలోకొస్తుంది, నేను కనకదుర్గమ్మలా మారి ఇంటికొస్తాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని నాకు చెప్పావు కదా. ఓ, జానకిలా చెప్పిందా? ఇప్పుడు నువ్వు దుర్గమ్మలా మారొచ్చావు, అంతే కదా? అంతే అంతే. జానకి, బావగారు నిన్ను కొట్టడానికి నీ వెనకే వచ్చారు కదా, నిన్ను కొట్టారా? నీకు దెబ్బలు బాగా తగిలాయా? నాకొక్క దెబ్బ కూడా తగలేదు. నాకు తెలుసు నీకు దెబ్బలు తగలవని. ఎందుకంటే నీ లోపల దుర్గమ్మ ఉంది కదా.
ఆ అమ్మ నీకు దెబ్బలు తగలనివ్వదు. అమ్మా నాకు దెబ్బలు తగలనివ్వకుండా చూడడమే కాదండి, నన్ను కొట్టాలని చూసిన వాళ్ళకి దెబ్బలు తగిలేలా చేస్తుంది. ఓ అంటే గదిలోకి వెళ్ళాక మహేంద్రకే దెబ్బలు తగిలాయా? మ్మ్. నేను మహేంద్రని పిచ్చి పిచ్చిగా కొట్టేశాను. ఆ, అవునా? మ్మ్. నువ్వు భలే విషయం చెప్పావు జానకి. మ్మ్. నాకు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మ్మ్. ఆ, జానకి నువ్వు నాతో రా. ఆ, ఏమండి 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 ఆగండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికేంటి, మహేంద్రను కొట్టినట్టే రుద్రను కూడా కొట్టాలి. రా. ఆ, ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు రుద్రుని కొట్టకూడదు. ఏ ఎందుకు కొట్టకూడదు? రుద్ర పాపం సౌందర్యని ఎన్ని దెబ్బలు కొడుతుందో తెలుసా? ఎంత తిడుతుందో తెలుసా? నువ్వు రుద్రని కొట్టాల్సిందే. అయ్యో, నేను రుద్రని ఇప్పుడు కొట్టకూడదు. కొడితే నాలో దుర్గం ఉందని అందరికీ తెలిసిపోతుంది. తెలిసినా పర్వాలేదు, నువ్వు రుద్రని విశాలాక్షిని ఇద్దరిని కొట్టాలి. ఆ చూడండి, నాలో దుర్గం ఉందని వాళ్ళకెవరికైనా తెలిస్తే వాళ్ళు నన్ను ఇంట్లోంచి పంపించేస్తారు. మ్మ్. ఎవరో దుష్టమాంత్రికుణ్ణి దగ్గరికి పంపించి నాలో ఉన్న శక్తిని బయటికి తీయించేస్తారు. అయ్యయ్యో, మరి ఇప్పుడు ఏం చేయాలి? దుర్గశక్తి లేకపోతే నువ్వేం చేయలేవు కదా. మరేం చేయకుండా ఉంటే నేనే అన్నీ చేస్తాను. మహేంద్రకి, విశాలాక్షికి, రుద్రకి అందరికీ బుద్ధి చెప్తాను. అవునా? బుద్ధి చెప్తావా? చెప్తాను. సరే, అలాగే అయితే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వదినా, 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 వదినా. నక్షత్ర, వదిన ఎక్కడుంది? వదినా. మురారి, ఏంటి హడావిడి? వదినా రా, కూర్చో, ఇలా కూర్చో, చెప్తాను. మురారి, ఏంటి, ఏమైంది? ఏ మురారి, కింద కూర్చున్నావేంటి? లేలే. ఏ వదినా, అమ్మ కాళ్ళ దగ్గర బిడ్డ కూర్చోకూడదా? మా అమ్మ తర్వాత నువ్వే కదా నాకు అమ్మవి. ఇన్ని రోజులు ఏదో భూతం పట్టి నేను మీ ప్రేమకి దూరం అయ్యాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఏ జన్మలోనో ఏదో పాపం చేసుంటాను. ఆ పాపానికి శిక్షగా దేవుడు నన్ను దూరం అవ్వమని రాసించాడు. చాలు చాలు, అప్పుడు మాట్లాడకుండా ఏడ్పించావు, ఇప్పుడు మాట్లాడి ఏడిపిస్తావా? లేదోదినా, ఇంక నేను మిమ్మల్ని బాధ పెట్టడం, ఏడిపించడం అనేది నా జీవితంలో జరగదు. నా లైఫ్లో అదొక బ్లాక్ పీరియడ్. దాన్ని ఇంకా తలుచుకోను. ఇక నుంచి అంతా సంతోషమే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఉండబోతుంది కూడా. అందుకే ఆ సంతోషాన్ని నీ మొహంలో చూడాలని ఇదిగో ఇది తీసుకొచ్చాను. ఏంటిది? నువ్వే చూడు వదినా. నీ కడుపులో చిన్న దుర్గమ్మ ఉంది కదా, ఆ దుర్గమ్మ బయటికి వచ్చేసరికి అంతా చక్కగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని నిర్ణయం చేసుకుంది. అంతేకాదు, ఆ బుజ్జి తల్లికి
ఈ బాబాయ్ మీద చాలా ప్రేమ ఉంది వదినా. అందుకే నా మనసులో ఉన్న అపార్థాలని తను వచ్చే ముందే తీసేసింది. అలాగే ఈ బాబాయ్కి జాబ్లో జాయిన్ అయిన 2వ రోజే సీనియర్ అకౌంటెంట్గా ప్రమోషన్ ఇప్పించింది. అవునా? హా, ఎంత మంచి మాట చెప్పావు మురారి. కంగ్రాచులేషన్స్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం క్యాంప్లో ఉన్న మీ అన్నయ్యకి చెప్తే చాలా సంతోషపడతారు. తను ఫ్రీ టైంలో నాకు ఫోన్ చేస్తాడు కదా, అప్పుడు చెప్తాను. సంతోషపడతారు. ఎందుకు పడరు? పెళ్ళానికి ఫస్ట్ చెప్పాల్సిన గుడ్ న్యూస్ ప్రపంచంలో అందరికీ చెప్తుంటే అందరికీ సంతోషంగానే ఉంటుంది. అయ్యో, ఇంత మంచి న్యూస్ ముందు నీ భార్యకి చెప్పకుండా మాకు చెప్తావేంటయ్యా అని నా దగ్గరికి పంపించాల్సింది పోయి హ్యాపీ అవుతుందంటో హ్యాపీ. ఈ బాబాయ్కి తన అమ్మా నాన్నల్ని గిఫ్ట్గా తిరిగిచ్చినందుకు ప్రేమతో ఈ బాబాయ్ ఈ బుజ్జి తల్లికి ముందే ఓ వెండి గిన్నె, ఓ వెండి స్పూను గిఫ్ట్గా తీసుకొచ్చాడు. పెళ్ళానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం తెలీదు గాని పుట్టకు ముందే పిల్లలకి గిఫ్ట్ అంటాం. చాలా బాగుంది మురారి. నాకు పుట్టబోయే పాప నిజంగా చాలా అదృష్టవంతురాలు. తను బయటికి రావడంతోటే తన కన్న తండ్రి ప్రేమతో పాటు పిన్న తండ్రి ప్రేమ కూడా దక్కుతుంది. అది పాప అదృష్టం కాదొద్దునా, నాది. అవును, నీ ప్రమోషన్ విషయం నక్షత్రకు చెప్పావా? లేదు వదినా, ఇంకా చెప్పలేదు. ముందు నీకే చెప్పాను. అదేంటి, ముందు తనకి చెప్పాలి కదా. నక్షత్ర, ఇలారా. మురారి నీ కోసం ఒక గుడ్ న్యూస్ తెచ్చాడు. నా కోసం తెచ్చేదేముందిలే, ఇంట్లో అందరూ ప్రేమలు వలకబోసే వాళ్లే కదా, మీ అందరికి తెస్తే చాలే. ఏ అరే, నక్షత్ర, నక్షత్ర. చూసావా, ముందు తనకి చెప్పలేదని అలిగింది. వెళ్ళు, వెళ్ళి కూల్చేయ్. నక్షత్ర కోపం ఆకాశంలో మబ్బు లాంటిది. ఇలా కనిపించి అలా మాయమైపోతుంది. ఆ మబ్బుని ఎలా చెదరగొట్టాలో నాకు తెలుసొదినా. నక్షత్ర, అరే నక్షత్ర, ఏంటి నక్షత్ర ఇది? నేను ఎంతో సంతోషంగా నీకు గుడ్ న్యూస్ చెప్పాలని వస్తే నువ్వు ఇలా ఉంటే ఎలా? నేనెలా ఉంటే నీకెందుకు? నీకు సంతోషాన్నిచ్చే మనుషులు ఈ ఇంటి నిండా ఉన్నారు కదా. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి ఏమైందనా? నువ్వు నన్ను ఏమైందని అడుగుతున్నావా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, నువ్వేం చేస్తున్నావో ఏమీ తెలియనంతగా వల్లు మర్చిపోతున్నావా? ఆ గిఫ్ట్లు, అందరికీ గుడ్ న్యూస్లు చెప్పడాలు. నక్షత్ర, నేను చెప్పేది విను. అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకుని నా మూడ్ పాడు చేయకు. మూడు పాడు చేస్తున్నానా? అవునులే, ఇప్పుడు నేను నీకు మూడు పాడు చేసేదానిలాగే కనబడతాను. నక్షత్ర, ప్లీజ్. మారిపోయావు మురారి, నువ్వు చాలా మారిపోయావు. రా, ఇలా రా. నక్షత్ర, నీకో విషయం చెప్పనా? నేను ఇప్పుడు కాదు మారింది, ఎప్పుడో చాలా రోజుల కిందట నా బర్త్డే వచ్చింది చూడు, అప్పుడే
అప్పుడే నేను మారిపోయాను. అప్పటి వరకు నేను చాలా కరెక్ట్గా ఉండేవాణ్ణి. నా ఆలోచనలు కరెక్ట్గానే ఉండేవి. కానీ నా బర్త్డే మరుసటి రోజు నేను వదిన కోసం హాస్పిటల్కి వెళ్ళాను చూడు. అప్పుడు అక్కడ ఇద్దరు డాక్టర్స్ మాటలు విని నా మనసులోకి విషాన్ని ఎక్కించుకుని మారిపోయాను. అసలు ఏ ప్రాబ్లం లేని అవంతికి ఫుడ్ పాయిజన్ అయిందని ట్రీట్మెంట్ చేస్తున్నట్టు డ్రామా ఆడడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న మార్నింగ్ ఆ దుర్గ కొడుకు ద్వారకా వచ్చి మనల్ని అడిగాడు ఈ డ్రామా ఆడమని. నేను మారడమే కాకుండా ఎంతో మంచితనంతో ఉంటున్న నిన్ను కూడా మార్చేశాను. అన్నయ్యని వదిన్ని నేను ద్వేషించడమే కాకుండా నీ మనసులో కూడా విషం నింపేశాను. దేవతల్లాంటి మనుషుల్ని దూరం చేసుకుని నా హెల్త్ పాడు చేసుకుని ఇదిగో దీన్ని మార్చుకునేంత వరకు తెచ్చుకున్నాను. చివరికి ఇన్నాళ్లకి చెడిపోయిన ఆ గుండెని మార్చితే గాని నా మనసుని మార్చుకోలేకపోయాను. నక్షత్ర, నాకిప్పుడు నిజమేంటో తెలిసిందే. నిజమా? ఏం తెలిసింది? హాస్పిటల్లో ఆ డాక్టర్ల చేత ఎవరు అలా మాట్లాడించారో తెలిసిందే. ఎవరు? సువర్ణ. సువర్ణ మాత్రమేనా లేక ఇంకెవరైనా? మరింకెవరుంటారు? ఈ ఇంటి చెడు ఆవిడ తప్ప ఇంకెవరు కోరుకుంటారు? అయినా ఇప్పుడు అలాంటి వాళ్ళని తలుచుకోవడం కూడా తప్పే. మారింది నేను నక్షత్ర. అప్పుడు అలా మారి ఇప్పుడు మళ్ళీ పాత మనిషిగా మారాను. ప్లీజ్ నక్షత్ర, నువ్వు కూడా అన్నయ్యని వదిన్ని దూరం పెట్టొద్దు. వాళ్ళ మీద ఇది వరకట్లాగానే ప్రేమని పెంచుకో. నేనైతే వదినలో మళ్ళీ మా అమ్మని చూస్తున్నాను. అన్నయ్యలో రాముణ్ణి చూస్తున్నాను. మనకి వాళ్ళ ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి నక్షత్ర. ముఖ్యంగా నీకు వదిన ఆశీస్సులు కావాలి. ఎందుకంటే ఆవిడ కడుపుతో ఉంది. ఇప్పుడు కనుక వదిన నిన్ను దీవించిందంటే ఖచ్చితంగా మన కోరిక తీరుతుంది. నీ కడుపులో కూడా అమ్మలాంటి ఇద్దరు బుజ్జి బేబీలు పుడతారు. అప్పుడు వాళ్ళిద్దరి కోసం ఇప్పుడు తెచ్చినట్టే 2 బుజ్జి బుజ్జి వెండి గిన్నెలు, స్పూన్లు తీసుకొస్తాను. ఆ బేబీలిని కడుపులోంచి బయటకొచ్చాక చక్కగా 3 బేబీలతో ఈ ఇల్లంతా చాలా బ్రైట్గా వెలిగిపోతుంది. ఏంటి నక్షత్ర, నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వేం చెప్పవేంటి? నేను చెప్పడానికి ఏముంటుంది? నీలో సగాని కదా. నువ్వు ఏం ఫీల్ అయితే అదే నా ఫీలింగ్ కూడా అవుతుంది. నక్షత్ర, అయితే మనకు కూడా త్వరలోనే 2 బుజ్జి బేబీలు పుడతారన్నమాట. అది నీ హెల్త్ కండిషన్ పూర్తిగా సెట్ అయిందని డాక్టర్ చెప్పడం మీద ఆధారపడి ఉంది. ఇక సెట్ అయిపోతుంది. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది కదా. నా హెల్త్ చాలా త్వరగా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత కంట్రోల్ బాబు.
ఇప్పుడు నో అడ్వాన్స్, ఓన్లీ ఇన్ కంట్రోల్. నక్షత్ర, అన్న రాముడు, వదిన తల్లి, అమ్మ అమ్మవారు. నీ పిచ్చిని మళ్ళీ పీక్స్ లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు వీళ్ళు. దించేస్తా, నిన్ను మళ్ళీ నార్మల్ రేంజ్ కి తీసుకొస్తా. అమ్మా, నేను ఇన్ని రోజులు నిన్ను వదిలి దూరంగా వెళ్ళడం చాలా కష్టంగా అనిపించిందమ్మా. కానీ జాబ్ కోసం తప్పలేదు. మీరిద్దరూ నన్ను అమ్మా అని పిలుస్తుంటే నిజంగా మీరు నా కొడుకులే అన్నట్టు. ఇన్నేళ్లుగా ఒక మగపిల్లాడు కూడా ఉంటే బావుండేది అనిపించేది. ఇప్పుడు నాకు ఆ లోటు తీరిపోయింది.